న్యూస్ టీవీకి స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. 42వ డివిజన్ వైసీపీ కార్పొరేటర్ శశికుమార్ పై గుర్తు తెలియని వ్యక్తులు చిత్తూరు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో హత్యాయత్నానికి పాల్పడ్డారు. చిత్తూరు బస్టాండ్ సమీపంలో 42వ డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్పొరేటర్ శశికుమార్ పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి హత్య చేసేందుకు కుట్ర పన్నారు. రైల్వే స్టేషన్ వైపు వెనుక భాగం గూడ్స్ ట్రాక్ వద్ద నుంచి ఆర్టీసీ బస్టాండ్ వైపు మార్గంలో మధ్యలో ఉన్న ఇద్దరు యువకులు ఒక్కసారిగా కార్పొరేటర్ శశికుమార్ తలపై బలంగా కొట్టడంతో స్పృహ కోల్పోవడంతో సంఘటన స్థలంలో స్థానికులు కేకలు వేయడంతో నిందితులు బైక్ పై పారిపోయారు. బాధితుడు శశికుమార్ స్థానికులు చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న 1వ పట్టిన పోలీసులు చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని విచారణ చేపట్టారు. అనంతరం చిత్తూరు 1 టౌన్ సిఐ విశ్వనాథ్ రెడ్డి సంఘటన స్థలం చేరుకుని పరిశీలించారు. పలమనేరు జాతీయ రహదారిపై టీడీపీ నేత చిత్తూరు జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు ప్రకాష్ నాయుడు కారులో అక్రమంగా కర్ణాటక మద్యంను పలమనేరు పోలీసులు పట్టుకున్నారు. సుమారు 2 లక్షల విలువైన 22 కేసుల కర్ణాటక మద్యంతో పాటు కార్ సీజ్ చేశారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాల్యం మండలం గొల్లపల్లి సర్పంచ్ గా ఉన్న ప్రకాష్ నాయుడును అరెస్ట్ చేశారు. పక్క సమాచారంతో కాపు కాచి అక్రమ మద్యం రవాణాన్ని పలమనేరు పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల నిమిత్తం కర్ణాటక మద్యం రవాణా చేస్తున్నట్లు విచారణలో తెలిసిందని డీఎస్పీ మహేశ్వర్ రెడ్డి వివరించారు. మీరన్నా ఇప్పుడు ఆడి ప్రవీణ్ ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చినట్లయితే వారిపైన కఠిన చర్యలు తీసుకుని అదేవిధంగా ఐడి పైన డిపిఎల్ పైన అదేవిధంగా ఎన్డిఎల్ పైన కూడా కఠినంగా చర్యలు తీసుకుని అవసరమైతే వారిపైన ఎక్కువ కేసెస్ ఉన్నాయంటే సీనియర్ ఆఫీసర్ ఆదేశాల మేరకు వారిపైన పీడియాక్ట్ పెట్టడానికి కూడా వెనుకాడబోమని చెప్పేసి మేము అందరికీ తెలియజేసుకున్నాం. ఎలక్షన్ టైంలో కఠినంగా ఉంటాం. దాన్ని ఎవరు కూడా దయచేసి ఇతర రాష్ట్రాల నుంచి మద్యం సరఫరా చేయడం మన రాష్ట్రంలోకి వచ్చి ఎలక్షన్ టైంలో అల్లరి సృష్టిస్తే మాత్రం తప్పకుండా వారిపైన కఠినంగా చర్యలు తీసుకుంటామని చెప్పి మీడియా ముఖ్యంగా అందరికీ తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. దేశానికి ఆదర్శంగా అన్నదాతలను అన్ని విధాలుగా చేయి పట్టుకు నడిపిస్తూ ఎన్ని కష్టాలు ఎదురైనా చెప్పిన సమయానికి చెప్పినట్టుగా రైతన్నల సంక్షేమానికి కొండంత అంట నిలుస్తూ రైతుకు భరోసా పథకాన్ని ప్రభుత్వం బాధ్యతగా అమలు చేస్తుందని సీఎం జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో వరుసగా 5వ ఏడాది వైఎస్ఆర్ రైతు భరోసా కార్యక్రమం అమల్లో ఈ ఏడాదికి 3వ విడతగా వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ నిధులను సీఎం జగన్ విడుదల చేశారు. రైతులకు ఒక్కొక్కరికి 13,500 చొప్పున వరుసగా 4 ఏళ్లు రైతు భరోసా పీఎం కిసాన్ సాయం అందించినట్లు పేర్కొన్నారు. 5వ ఏడాది పథకం అమల్లో భాగంగా ఇప్పటికే 2 విడతల్లో ఒక్కో రైతుకు 11,500 ఆర్థిక సాయం అందించినట్లు వివరించారు. ప్రస్తుతం 3వ విడతగా రాష్ట్రంలోనే 53.58 లక్షల మంది రైతన్నలకు ఒక్కొక్కరికి 2,000 చొప్పున 1,78,36,000 కోట్ల నిధులను నేరుగా రైతు ఖాతాలో జమ చేస్తున్నట్లు తెలిపారు. వైఎస్ఆర్ రైతు భరోసా నిధుల విడుదల సందర్భంగా తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి సీఎం జగన్ వర్చువల్ గా అన్ని జిల్లా కలెక్టర్ల ద్వారా రైతులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ రోజు ఇస్తా ఉన్న ఈ 3వ విడత సహాయం కూడా కలుపుకుంటే ఇలా ఈ 53,58,000 మంది రైతన్నలకు అందించిన సహాయం కేవలం ఈ ఒకే ఒక్క స్కీమ్ వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ అనే ఈ ఒకే ఒక్క స్కీమ్ ద్వారా అక్షరాల 34,288 కోట్ల రూపాయలు
ఈ ఒకే ఒక్క పథకం ద్వారా రైతన్నలకు పెట్టుబడి సహాయంగా, రైతన్నలకు పంటలు వేసే సమయంలో రైతన్నకు దన్నుగా పెట్టుబడి సహాయంగా అందించాం. ఈ ఒకే ఒక్క కార్యక్రమం ద్వారా జరిగిన మంచి ఇది. ఏకంగా 87,612 కోట్ల రూపాయలు రుణాలన్నీ కూడా రైతన్నలే మాఫీ చేస్తానని చెప్పడం, అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ఆ మాట నమ్మడం, బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబే ముఖ్యమంత్రి కావాలని ఆయన పబ్లిసిటీ ఇవ్వడం, ఆ ఇచ్చిన ఆ పబ్లిసిటీని రైతన్నలు నమ్మడం, నమ్మిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత దారుణంగా రైతన్నలను మోసం చేశాడు అని గమనించమని చెప్పి అడుగుతా ఉన్నా. ఏకంగా 87,612 కోట్ల రూపాయలు మొదటి సంతకంతోనే బేషరతుగా రుణాలన్నీ మాఫీ చేస్తానని చెప్పిన ఈ పెద్ద మనిషి చివరికి ఈ మాదిరిగా ఇంతకుముందు మన కాకాని గోవర్ధన్ అన్న పత్రం చూపిస్తా ఉన్నప్పుడు నేను కూడా ఏందన్న పత్రం అని చెప్పి అడిగితే ఇచ్చాడు. ఈ మాదిరిగా పత్రం ఇచ్చి ఈ మాదిరిగా రైతన్నలందరికీ కూడా బేషరతుగా మొదటి సంతకంతో 87,612 కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేస్తానని చెప్పి చివరికి చంద్రబాబు నాయుడు గారు ఆ 87,612 కోట్ల రూపాయల మీద పడే వడ్డీ చివరికి 0 వడ్డీ అనే పథకాన్ని కూడా ఈయన ఎగరగొట్టేశాడు. 42వ డివిజన్ కార్పొరేటర్ దాడిపై ఎలాంటి వదంతులు సృష్టించవద్దని వన్ టౌన్ సిఐ విశ్వనాథ్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. చిత్తూరు నగరంలో రాత్రి 42వ డివిజన్ కార్పొరేటర్ శశికుమార్ పై ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని, ప్రభుత్వ ఆసుపత్రిలో రాత్రి 12 గంటలకు శశికుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని తెలిపారు. చిత్తూరులో ప్రశాంతమైన ఎన్నికల వాతావరణం నెలకొందని, ఈ సమయంలో కార్పొరేటర్ దాడిపై ఎలాంటి వదంతులు సృష్టించొద్దని విజ్ఞప్తి చేశారు. త్వరలోనే నిందితులను అరెస్ట్ చేస్తామన్నారు. నమస్కారం. చిత్తూరు పట్టణం 42వ డివిజన్ కార్పొరేటర్గా ఉన్న శశికుమార్ అనే వ్యక్తి గత రాత్రి అనగా నిన్న మంగళవారం రోజు 27/2/2024 తారీఖున రాత్రి సుమారు 8:30 సమయంలో బస్టాండ్ సమీపంన దారిలో వెళ్తుండగా ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఆపి అతన్ని పిలిచి అతనిపై దాడి చేసినట్టుగా మాకు ఫిర్యాదు అందింది. తర్వాత అతను తన బంధువులకు ఫోన్ చేసి సమాచారం అందించి వారి ద్వారా ఆసుపత్రిలో చేరినట్టు సమాచారం ఉంది. దానిపై ఆసుపత్రిలో అతను విచారించడం జరిగింది. కొద్దిసేపు అతను అపస్మారక స్థితిలో ఉండి సుమారు 12 గంటల సమయంలో మెలకువలోకి వచ్చి అతను స్టేట్మెంట్ ఇవ్వగా అతను స్టేట్మెంట్పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నాం. అతను కార్పొరేటర్గా ఉండడం, అలాగే ఒక పార్ట్ టైం వర్కర్గా కూడా పనిచేస్తున్నాడు. సో ఇతనిపై దాడి చేసిన వ్యక్తులు ఎవరనేది ఇతను కూడా సరిగా గుర్తు చెప్పలేకున్నాడు. ఆ దాడి చేసిన ప్రదేశం చీకటిగా ఉండడం వల్ల, అలాగే అక్కడ మారుమూలుగా ఉండడం వల్ల అతను గుర్తించలేనట్టుగా చెప్తున్నాడు. దానిపై వివిధ రకాల టెక్నికల్ వేస్లో మేము దర్యాప్తు చేస్తున్నాం. 42వ డివిజన్ కార్పొరేటర్ శశికుమార్ పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి గాయపరిచిన చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శశికుమార్ ను నగర డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్ పరామర్శించారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ దాడికి పాల్పడిన వారు ఎంతటి వారైనా వదిలేది లేదని చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇక మీదట ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కోరారు. దాడిలో గాయపడిన శశికుమార్ ను పలువురు కార్పొరేటర్లు, నగర ప్రజలు పరామర్శించారు. 42వ డివిజన్ కార్పొరేటర్ శశికుమార్ ఆర్టీసీ డిపో దగ్గర నుంచి సొంత పనిగా రిటర్న్ వచ్చేటప్పుడు ఎవరో ఇలాంటి పనులు చేయడం జరిగింది. అతనికి హెడ్ ఇంజరీ చేస్తున్నారు. తద్వారా హాస్పిటల్ అడ్మిట్ అయ్యడం. ఆ మనిషి ఏమో అవుట్ ఆఫ్ డేంజరు అయినా కూడా అతనికి తల వెనకాల ఈ బీర్ బాటంతో కొట్టడం వల్ల వాపు ఉండి కొద్దిగా పెయిన్తో సఫర్ అవుతున్నాడు. ఇవి ఎలక్షన్స్ ముందు జరగడం వల్ల మాకు కూడా ఒక విధంగా అన్ని విధాలా మేము ఆలోచిస్తున్నాము. కానీ ఎలక్షన్ ముందు ఇలాంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు. లేదంటే ప్రజలు కూడా సంతోషంగా ఓటేసే పరిస్థితుల్లో ఇలాంటి భయభ్రాంతులు గురి చేయాలని ఎవరో ఇలాంటి తప్పుడు చేసి ఉన్నారు. వీళ్ళపైన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పోలీసు వాళ్ళు కూడా దీనిపైన కేసు రిజిస్టర్ చేసి యాక్షన్ తీసుకుంటున్నారు. సీసీ కెమెరా ఫుటేజెస్ అన్ని కూడా పరిశీలిస్తున్నారు. తద్వారా అతన్ని ఎవరు ఇలా చేయడానికి కారణంలో వాళ్ళందరినీ కూడా పోలీసు త్వరలో అరెస్ట్ చేస్తారని ఆశిస్తున్నాం.